హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే రియల్మీ కంపెనీ మొన్న రీసెంట్గా మన ముందుకు అనౌన్స్ చేసి సేల్లోకి తీసుకొచ్చినటువంటి రియల్మీ బడ్స్ క్లాసిక్, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ రివ్యూని కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. ఎవరైతే బడ్జెట్లో ముఖ్యంగా 400 రూపాయల్లో పబ్జీ కోసం లేదా మ్యూజిక్ కోసం వైర్డ్ ఇయర్ ఫోన్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఫెంటాస్టిక్ డీల్. ఒకవేళ ఈ వీడియో కనుక 5000 లైక్స్ని క్రాస్ అయింది అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి టియర్ డౌన్ వీడియో కూడా మీ ముందు తీసుకొచ్చి ఎంఐ డ్యూయల్ డ్రైవర్స్తో దీన్ని అయితే కంపేర్ చేయడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్, మొన్న అయితే సేల్లోకి తీసుకొచ్చారు. సో అమెజాన్లో నేను ఆర్డర్ చేశాను, నెక్స్ట్ డే డెలివరీ ఇచ్చారు. సో ఈసారి డెలివరీ అయితే చాలా ఫాస్ట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో బాక్స్ లోపల ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్లీ ఎల్లో కలర్ బాక్స్ని అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో హియర్ ఇట్ ఈస్, ప్రోడక్ట్ని అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, రియల్మీ బడ్స్ క్లాసిక్ అని. అలాగే ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే రియల్మీ అని బ్రాండింగ్, అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ రియల్మీ బ్రాండింగ్, బాటమ్ ఏం లేదు, అలాగే టాప్ ఏం లేదు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 14.2mm లార్జ్ డ్రైవర్ అని, అలాగే డీపర్ అండ్ రిచర్ బేస్ అని, అలాగే మ్యూజిక్ అండ్ వీడియో కంట్రోల్ ప్లేబ్యాక్ బటన్ మనకు ప్రొవైడ్ చేస్తూ ఆన్సర్ అండ్ ఎండ్ కాల్స్, అలాగే హెచ్డి మైక్రోఫోన్ని మనకు తీసుకొచ్చారు, అలాగే బిల్ట్-ఇన్ కేబుల్ ఆర్గనైజర్ కూడా. ఇక దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్, అలాగే ఇంపోర్ట్ అడ్రస్తో పాటు కస్టమర్ కేర్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రైసింగ్ అయితే ఇక్కడెక్కడ మెన్షన్ చేయలేదు, కానీ దీన్ని 399కి మనకి సేల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఇక బాక్స్ను ఓపెన్ చేసి బాక్స్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దామా? సో ఫస్ట్ ఇక్కడ బాక్స్ సీల్ అయితే ట్యాంపర్ చేసి దీన్ని పుల్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మనకి ప్రోడక్ట్ రావడం అయితే జరిగింది. సో ఒక చిన్న బాక్స్లో వీళ్ళు ఆర్గనైజ్డ్గా పంపించారు. సో దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇయర్ ఫోన్స్నే మనకి రావడం అయితే జరిగింది. సో హాఫ్ ఇయర్ డిజైన్ అని అంటాము. పార్ట్ ఆఫ్ దిస్ ఇక దీంట్లో అయితే మనకి అట్లీస్ట్ యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకు ఒక చిన్న యూజర్ మాన్యువల్ని కూడా ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏ విధమైనటువంటి సిలికాన్ టిప్స్ని వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేయరు. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఇదంతా కూడా మనకి ట్రెడిషనల్ 1.2 మీటర్ లాంగ్ని ప్రొవైడ్ చేశారు. సో బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో రెండిట్లో వీళ్ళు తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన అయితే బ్లాక్ కలర్, అలాగే హాఫ్ ఇయర్ డిజైన్తో వీళ్ళు మనకు తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. సో ఈ డిజైన్తో ఇది మొట్టమొదటిసారి రియల్మీ మన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్. ఇక ఇదంతా కూడా సిలికాన్కి సంబంధించినటువంటి కేబులే, అంటే చూడటానికి మనకి కొంచెం బ్రిగేడ్ అవుట్పుట్ లుక్ వచ్చేలాగా మనకు వీళ్ళైతే డిజైన్ చేశారు. కానీ ఇదంతా కూడా మనకి సిలికాన్తో వచ్చేటువంటి ఇది మనకి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. కేవలం మనకి ఆన్సర్ బటన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. సో బడ్జెట్లో కాబట్టి సో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం రియల్మీ బ్రాండింగ్ కూడా మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో వచ్చేటప్పటికి వీళ్ళు హెచ్డి మైక్రోఫోన్ అని అంటున్నారు. సో కాల్ క్వాలిటీ ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, చూశారు కదా దీని అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక దీనికి సంబంధించిన ఒక షార్ట్ రివ్యూని అయితే నేను మీ ముందుకు ప్రొడ్యూస్ చేస్తాను. సో నాకు ఆడియో పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. కాకపోతే వీళ్ళు దీంట్లో హైలైట్ చేస్తుందే బేస్ బూస్ట్ డ్రైవర్స్, 14.3mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉంటారో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అన్నట్లయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా బేస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో 100% మిమ్మల్ని ఇది సాటిస్ఫై చేస్తున్నారని నేను చెప్తాను, నో డౌట్ అట్ ఆల్. కాకపోతే దీంట్లో మిడ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే హైస్ ఏవైతే ఉన్నాయో, మిడ్స్ అయితే ఫెంటాస్టిక్, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత హైస్ ఉంటాయి చూసారా, అవి అబోవ్ యావరేజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొంచెం బెటర్గా ఉంటే మ్యూజిక్ లవర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా నేను చెప్తున్నాను. సో ఇది ఇంకొంచెం అంటే హైస్ ఏవైతే ఉన్నాయో, అంటే చిన్న చిన్న ట్వీటర్ గజల్ సౌండ్స్ వస్తాయి చూసారా, అవి ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ని మనకు ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇకపోతే దీంట్లో ఆడియో ఫోన్ కాల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి హెచ్డి మైక్రోఫోన్ ఇచ్చారు. సో రెగ్యులర్గా ఫోన్ కాల్ అంటే డైరెక్ట్గా మీరు ఫోన్ని వాయిస్ కాల్ ఎలా అయితే మాట్లాడుతుంటారు వితౌట్ ఎనీ వైర్, సో వైర్ ద్వారా మీరు మాట్లాడుతున్నా కానీ అదే క్వాలిటీ, ఆల్మోస్ట్ ఇంకా అంతకంటే ఇంకా యాంప్లిఫైడ్ అవుట్పుటే మనకు వస్తుందని చెప్పొచ్చు. సో ఫెంటాస్టిక్ కాల్ క్వాలిటీ. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా నేను చెప్పేది. ఇకపోతే దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్కోర్స్ ఈ కేబుల్కి ఉండేటువంటి డిజైన్. సో మనకి ఇక్కడ ఔరా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. రెగ్యులర్గా మనం ఫోన్స్ పైన చూస్తుంటాం కదా, సో రియల్మీ రెడ్మీ ఫోన్స్ అన్నిటిలో. సో అదే ఔరా డిజైన్ మన ముందుకు ప్రొవైడ్ చేశారు. రెగ్యులర్గా ఉండేటువంటి సిలికాన్
సిలికాన్, దీని బ్రిగేడ్ కేబుల్ అయితే కాదు, సో సిలికాన్ కేబులే. కాకపోతే దీనివల్ల మనకేమవుతుందంటే తొందరగా ఇది చిక్కు పడటం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా తీసారన్నట్లయితే ఇమ్మీడియట్గా ఎటువంటి చిక్కు లేకుండా డైరెక్ట్గా కేబుల్ అంతా మనకి రావటం జరుగుతుంది. సో దీంట్లో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. సో హాఫ్ ఇయర్ డిజైన్. సో మీ చెవులు చిన్నగా ఉండని పెద్దగా ఉండని ఎటువంటి ప్రాబ్లము లేదు. అండ్ ఇది జారిపోవటం కూడా ఆల్మోస్ట్ అసాధ్యమని మనం చెప్పుకోవచ్చు. సో చిన్న చెవులున్నా పెద్ద చెవులున్నా ఈ హాఫ్ ఇయర్ డిజైన్ మెయిన్ ఇది హైలైట్ అవ్వడానికి రీజన్ అది. ఎందుకంటే ఇది ఎటువంటి చెవుకైనా కానీ ఇది చాలా సింపుల్గా అయితే సెట్ అవుతుంది. సో డిజైన్ కూడా ఫెంటాస్టిక్. ఇక దీంట్లో మనకు ఒక కేబుల్ ఆర్గనైజర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ కేబుల్ ఆర్గనైజర్ వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటంటే దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఆర్గనైజ్డ్గా కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఫెంటాస్టిక్ డీల్. సో ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో నేను బేసిక్గా రెండు అయితే చాలా నెసెసరీ అని అనుకున్నాను వాడిన తర్వాత. మొదటిగా మీరు చూసారన్నట్లయితే ఇక్కడ మనకి ఈ ఆన్సర్ బటన్ దగ్గర వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. సో దీనివల్ల మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ నడుపుతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాల్యూమ్ని పెంచుకోవాలనుకుంటున్నా వాల్యూమ్ని తగ్గించుకోవాలనుకుంటున్నా అక్కడ మీరు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అది కూడా ప్రొవైడ్ చేస్తుంటే అంటే ఈ బడ్జెట్లో ఇది ఓకే వీళ్ళు న్యాయం చేశారు. కాకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఛార్జ్ చేసైనా మనకి ఈ ఫీచర్ని కూడా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. కాకపోతే మీకు ఇక్కడ ఆన్సర్ బటన్ ప్రొవైడ్ చేశారు. మీరు ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయడంతో పాటు కాల్స్ని కట్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ప్లే పాస్ అలాగే దీన్ని డబుల్ క్లిక్ లేదా ట్రిపుల్ క్లిక్ చేసుకొని మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు నెక్స్ట్ ట్రాక్ లేదా ప్రీవియస్ ట్రాక్ వెళ్ళటం కోసం. అఫ్కోర్స్ దీన్ని గట్టిగా మీరు ప్రెస్ చేసి పట్టుకున్నారన్నట్టయితే వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ లైక్ గూగుల్ వాయిస్ కావచ్చు, అమెజాన్ అలెక్సా కావచ్చు లేదా సిరి కావచ్చు, ఇవి కూడా మనకి యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. కాకపోతే కొంచెం అడిషనల్గా ఛార్జ్ చేసి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ప్లేస్ చేస్తే సో ఇలాగే ఉండడం జరుగుతుంది. దీనికి ఎటువంటి మ్యాగ్నెటిక్ హెడ్స్ని మనకు ప్రొవైడ్ చేయలేదు. సో మ్యాగ్నెటిక్ హెడ్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో ఆర్గనైజ్డ్గా చాలా నీట్గా కనపడుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ బడ్జెట్లో మనం ఎక్కువ అడుగుతున్నాం. కాకపోతే కొంచెం అడిషనల్గా ఛార్జ్ చేసైనా వీటిని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫెంటాస్టిక్. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఔరా డిజైన్ ఏదైతే ఉందో ఎటువంటి హెసల్ లేదా ట్యాగిల్ అంటే ఇప్పుడు మనకి చిక్కుపడటం ఇట్లాంటివి అంటారు చూసారా. సో అలాంటివి ఉండదు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు దీన్ని అయితే రిమూవ్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లము లేదు. అండ్ ఔరా డిజైన్ కూడా చాలా స్మూత్గా అండ్ గ్రిప్గా మనకు రావడం అయితే జరుగుతుంది. కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక ఫైనల్గా దీన్ని 399 రూపాయలకి పర్చేజ్ చేయొచ్చు అంటే కళ్ళు మూసుకొని 100% అయితే పర్చేజ్ చేయొచ్చు. ఈ బడ్జెట్లో ఇది ఫెంటాస్టిక్. కాకపోతే వీళ్ళు ఎంఐ డ్యూయల్ డ్రైవర్స్ మన ముందుకు తీసుకొచ్చినటువంటి విధంగా వీళ్ళు కూడా మనకి 799 ప్యాకేజ్లో వీళ్ళు నేను ఇందాక మీకు చెప్పినట్లు మ్యాగ్నెటిక్ హెడ్స్, డ్యూయల్ డ్రైవరు అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు బ్రిగేడ్ కేబుల్ని తీసుకొచ్చుంటే ఫెంటాస్టిక్. ఇప్పటికీ కూడా ఒక 400 రూపాయల్లో మీకు ఒక మంచి మ్యూజిక్ అండ్ పబ్జీ ఆడుకోవడం కోసం ఒక హెడ్సెట్ చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ నేనైతే స్ట్రాంగ్గా ఈ హెడ్సెట్ని అయితే రికమెండ్ చేస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దీని లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దాట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.